హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు అందరూ ఇష్టంగా ఆర్డర్ ఇచ్చే స్టార్టర్ వెజ్ స్ప్రింగ్ రోల్స్. అవి ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ఒక బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. క్యారెట్, క్యాబేజ్ కూడా సన్నగా పొడుగ్గా తరుక్కొని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులో మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. స్ప్రింగ్ రోల్స్ కి వెజ్జీస్ అన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. వెజ్జీస్ వేగాక టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ అన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే పావు స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. సాసెస్ లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కొంచెం తక్కువైంది, అందుకే వేశాను. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటే కూర రెడీ అయినట్టే. నేను రెడీమేడ్ స్ప్రింగ్ రోల్స్ షీట్స్ తీసుకున్నానండి. చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందర ఫ్రీజర్లో తీసి బయట పెడితే డిఫ్రాస్ట్ అవుతాయి. ఒక్కొక్క షీట్ తీసుకుని శుభ్రమైన తడి బట్టతో అలా ఒత్తితే స్ప్రింగ్ రోల్స్ చుట్టడానికి వీలుగా ఉంటాయి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కర్రీ పెట్టి ఫోల్డ్ చేసి మైదా పిండి, వాటర్ కలిపిన పేస్ట్ తో అలా బైండ్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు స్ప్రింగ్ రోల్స్ విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మొత్తం స్ప్రింగ్ రోల్స్ అన్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ కాగాక స్ప్రింగ్ రోల్స్ ని అందులో వేసి మంటని మీడియం హీట్ లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందరూ ఎంతో ఇష్టంగా తినే కరకరలాడే వెజ్ స్ప్రింగ్ రోల్స్ టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే అదిరిపోతాయి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఆగండి, వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చేసి వెళ్దురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.